మన వైజాగ్ జిల్లాలో పిఎన్ పాలెం లిమిట్స్ లో కొమ్మదిలో ఒక రెంటెడ్ ఫ్లాట్ లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దామిరి సింగ్ నవీన్ వయసు 26 years 26 సంవత్సరాలు, వీరాఘట్టం మండలం నేటివ్ విలేజ్, పార్వతీపురం మన్యం జిల్లా. అతను 6 years నుండి నక్క దీపిక అని 20 సంవత్సరాలు అమ్మాయిది ప్రేమిస్తున్నాడండి. ఇప్పుడు రీసెంట్ గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు నేను తండ్రి గారితో కూడా మాట్లాడాను. తండ్రి ఏమన్నారంటే, నేను 1 year ఆగమని చెప్పాను, ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన మాకు నచ్చలేదు. సో ఈరోజు ఆ అబ్బాయి వీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి ఆ ముద్దాయి నవీన్ ని వెంటాడి శ్రీకాకుళం జిల్లా బుర్జి మండలం అక్కడ పట్టుకోవడం జరిగింది. ముద్దాయి నవీన్ ని ఇప్పుడు తీసుకొస్తున్నాం. అమ్మాయి దీపిక రికవర్ అవుతున్నారండి. ఫస్ట్ దగ్గర ఉన్న గాయత్రి హాస్పిటల్ కి తీసుకెళ్దాము. ఇప్పుడు అమ్మాయి స్టేబుల్ గా ఉన్నారండి. అమ్మాయిని మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీకి తీసుకెళ్తున్నాం. సో అమ్మాయి త్వరలో పూర్తిగా రికవర్ చేస్తారని ఆశిస్తున్నాం. ముద్దాయిని వెంటనే పోలీసు వాళ్ళు పట్టుకున్నారని ఆ పోలీసు వాళ్ళు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాం. నేను ఆ తండ్రి గారితో అడిగాము, ఈ అబ్బాయి ప్రవర్తన బాగాలేదని మీరు ఎందుకు పోలీసు వాళ్ళకు చెప్పలేదు? ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ పోలీసుకి చెప్పలేదట. ఆ తండ్రి అన్నారంటే, ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, అందుకే నేను పోలీస్కి చెప్పలేదు, తప్పు జరిగింది. ఎందుకంటే నేను చెప్పాను, ఒక మాట పోలీస్కి చెప్పి ఉంటే, లేకపోతే నాకు ఫోన్ ద్వారా తెలియజేసి ఉంటే ఇది జరిగేది కాదు. సో ఆ తండ్రి ఏం చెప్పారంటే, అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, పోలీసు వాళ్ళకు తెలియజేస్తే, అందుకే నేను చెప్పలేదు, అందుకే ఈ సంఘటన జరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశారండి. సో ఇప్పుడు ముద్దాయిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ముద్దాయిని బుర్జి మండలం శ్రీకాకుళం జిల్లాలో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్ అరౌండ్ 1:30 జరిగింది ఈరోజు మధ్యాహ్నం. కాసేపట్లో ఆఫ్టర్ 1:30 112కి కాల్ వచ్చింది. వెంటనే పోలీసు వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఆ అమ్మాయిని కూడా వెంటనే పక్కన ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు లోపల క్లూస్ టీమ్ అన్ని ఎవిడెన్స్ సేకరిస్తున్నారండి, సైంటిఫిక్ ఎవిడెన్స్. సో ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తొందరలో ఫాస్ట్ ట్రాక్ చేసి కఠినమైన శిక్షణ ముద్దాయికి వచ్చేటట్టు మేము ఎన్ష్యూర్ చేస్తాం. కత్తి కూడా దొరికింది. అమ్మాయికి ఎస్ఐ భాస్కర్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఒక కత్తి వాడారండి. ఆ కత్తి కూడా చిన్న బాబు దొరికింది. ఎన్ని చోట్ల పొడవడం అట్లా ఏమైనా గుర్తించడం జరిగిందా? ఇప్పుడు పోస్ట్ మార్టం లో అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. సో సీన్ ఆఫ్ స్ట్రగల్ కూడా ఉంది, స్ట్రగల్ కూడా జరిగింది, తర్వాత చంపడం జరిగింది. ఇప్పుడు మేము ఈరోజు పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇంట్రోగేట్ చేస్తే డీటెయిల్స్ తెలుస్తుంది, ఎప్పుడు వచ్చారు డీటెయిల్స్. సార్ ముఖ్యంగా విశాఖపట్నంలో అది 5-6 months బ్యాక్ జరిగింది. అది నవంబర్ లో జరిగింది. అది అమ్మాయి పూర్తిగా రికవర్ అయ్యారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారండి. అమ్మాయితో రెగ్యులర్గా నేను టచ్ లో ఉన్నాం. సో అక్యూజ్డ్ కోసం మా టీం అప్పటి నుండి అక్కడే ఉన్నారండి, జమ్మూ దగ్గర. అక్యూజ్ మాత్రం ఇంటికి రావట్లేదు. అక్యూజ్ ఎప్పుడు ఇంటికి వస్తే వెంటనే పట్టుకుంటారు. నవీన్ వచ్చేసి వ్యాగబాండ్, ఏజ్ 26 years, డిగ్రీ చదివారని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు. కానీ నిజంగా డిగ్రీ చదివారా లేదా అది మనం
ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు తెలుస్తుంది. సార్, వీళ్ళ ప్రేమ అంగీకారం వీళ్ళకి తెలుసా? పేరెంట్స్ కి పూర్తిగా తెలుసు. ఆ వివాహం కోసం ఆ అమ్మాయి తరపున ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారండి. కానీ అప్పుడు ఈ తల్లిదండ్రులకు అబ్బాయి ప్రవర్తన నచ్చలేదు. అందుకే ఓపెన్ గా నిరాకరించకుండా వాళ్ళు ఒక 1 year ఆగుదాం, తర్వాత నిర్ణయం తీసుకుందాం అని చెప్పారట. సో అలా జరిగింది. అప్పుడు అబ్బాయికి కోపం వచ్చిందట, ఎందుకు ఇంకా 1 year ఆగమంటున్నారని. అది బహుశా అదే కారణం ఉండొచ్చు. కానీ డీటెయిల్స్ ఇంట్రోగేషన్ చేస్తే మనకు తెలుస్తుంది. చనిపోయిన అమ్మాయి మా ఆవిడ కంటే పెద్దదాని కూతురు, నాకు కూడా కూతురు అవుతుంది. వీళ్ళు చనిపోయింది దీపిక వాళ్ళ పాప. ఆ పాప కూడా డిగ్రీ పూర్తయిపోయింది. అయితే ఆ పాపకిన్ను నందివాడు ఉన్నటువంటి నవీన్ అబ్బాయికి లవ్ అనేసి ప్రేమించుకున్నామని చెప్పేసి అప్పుడప్పుడు పెద్దవాళ్ళం కాబట్టి మనం మాకు చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలోన చిన్న పాప కదా, అప్పుడే మరి పెళ్ళి ఎందుకురా, పెళ్ళి ఏంటి, కొంచెం చదువుకొని ఉద్యోగం ఏదైనా వస్తే ఇద్దరికి కూడా కొంత బాగుంటుంది, ఉపాధి కల్పన అవుతుంది, మీరు పెళ్లి చేసుకుని మీరు బ్రతకడానికి కూడా కొంత అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఒక 1 సంవత్సరము 2 సంవత్సరాలు ఆగుదాము, తర్వాత ఏజీ కూడా సాలట్లేదు కనుక ఒక 2 సంవత్సరాలు ఆగేసి కొన్ని ఇది చెయ్యు, ఇప్పుడు మరి అందరూ మా దగ్గర కూడా మరి మేము కూడా ఈ ఇయర్లో పెళ్లి చేసాము, డబ్బులు కూడా లేవు, పరిస్థితులు ఉందని అంటే, లేదు మా అయ్య ఈ విధంగా కొంచెం ఇబ్బంది పెడుతుండు, పెళ్లి చేసి ఇమ్మంటున్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళకి ఉన్నటువంటి లవ్ 6 సంవత్సరాలు అని చెప్పేసి మాకు చెప్పడం ఇవన్నీ మాకు తెలిసింది అంతవరకే. అలాంటప్పుడు మాకు ఈ క్రిస్టియన్ కాబట్టి 40 రోజులు కూడా ఉపవాసాలని పెళ్ళిళ్ళు మాకు ఇవ్వరు. ఆ సందర్భంలో ఒక 1 రోజులో లేకపోతే ఒక 6 నెలల్లో ఆగితే పెళ్లి చేస్తాము, డబ్బులు కూడా అప్పో సొప్పు ఎక్కడో తెచ్చుకుని ఏదో చేస్తామరా బాబు అని అంటే వాళ్ళు వచ్చి బెదిరించడము, వాళ్ళ అమ్మని తీసుకొచ్చి బెదిరించడము, నాకు ఇప్పుడే పెళ్లి చేయాలి, చేయకపోతే మీకు చాలా చంపేస్తాం, ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత ఏమొచ్చి 1 నెల ఆగితే మేము చేస్తామంటే, అయితే నాకు బుట్టేనే పెట్టండి, బుట్టు పెట్టియండి అని చెప్పేసి ఇబ్బంది పెట్టడం జరిగింది. నెక్స్ట్ మంత్లో బుట్టు పెట్టేస్తామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకుంటే సరే అనుకుని వెళ్ళిపోయాడు ఒక 20 days బిలో. ఆ తర్వాత మళ్ళీ ఈ వారంలోనేమొచ్చి ఈరోజు 11:30 12:30 1 గంట లోపు నాకు మా పెద్దలు అనేవాడు సింహాచలం అనే అతను వచ్చి ఫోన్ చేశాడు. నేను పనిలోకి వెళ్ళిపోయాను, నేను మా ఆవిడ పనిలోకి వెళ్ళిపోతే మాయ లక్ష్మణ్ను దీపికని చంపేసి వెళ్ళిపోయాడు ఆ ప్రేమించునుడు అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే వాళ్ళు మేము వెంటనే వచ్చాము. వచ్చేసరికి ఆ లక్ష్మి ఏమో చనిపోయి తన్నుకుని ఆ బ్లడ్ ఒళ్ళంతా బ్లడ్ అయిపోయి మొత్తం అంతా బ్లడ్ ఎక్కువగా కూరుకుపోయి ఈ ఘటన జరగడంతో మేము చూసి దిగ్భ్రాంతి అయ్యి భయపడి బయటకు వచ్చాం. ఈలోపు అమ్మాయికి ఏమొచ్చి గొంతు దగ్గర మరి దేనితో కోసాడో మరి తెలీదు, కోసి బ్లడ్ అంతా కారిపోతే బయటికి పవర్ వస్తే భాస్కర సి గారు ఏమొచ్చి ఆయన కొంత హెల్ప్ చేసి పాపనైనా బ్రతికిస్తామేటో అన్నటువంటి ఉద్దేశంతో గాయత్రి హాస్పిటల్కి ఏమో ఆయన జాయిన్ చేయడం జరిగింది. ఈలోపు మేము వచ్చేసరికి ఈ విధంగా ఈ ఘటన జరిగింది. అబ్బాయి పేరు నవీన్ అంట. అందుచేత మరి కొంచెం మరి డబ్బులు అడ్జస్ట్మెంట్ కూడా ఉండాలి కదా, నెక్స్ట్ ఇయర్ చేసేద్దాము, నెక్స్ట్ మంతే చేసేద్దామనేసి కోరుకుంటే అలాగే అని చెప్పి సూపర్ చెల్లిపోయాడట. ఈ నెక్స్ట్ వారం ఈ 2వ వారంలో ఈ విధంగా జరిగింది. కాబట్టి ఇలాంటి వాడికి మిడిల్ ఫ్యామిలీ కాకుండా అబ్బాయి నిందువాడ అయితే ఇలా మధ్యతరగతి కుటుంబీకి పెద్దోళ్ళు అయితే ఇంకేదైనా చేసుకుంటారు. ఈ మధ్యతరగతి బ్రతకలేక ఇలాంటి వచ్చిన సందర్భం ఇలా చేస్తే ఇలాంటి వాడికి కఠిన శిక్ష తీసుకొని మీ టీవీ వారు, ఈటీవీ వారు, ఎన్టీవీ వారు అందరూ కూడా కలిపి సీఎం గారి దృష్టి వరకు కూడా తీసుకెళ్ళి ఇలాంటి పని ఇంకొకటి జరగకుండా స్త్రీకి మనం ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఈ టీవీ వారికి, వార్త వారికి వీళ్ళందరూ కూడా ఈ ఘటనని బాగా స్పందించి సీఎం గారి లెవెల్ వరకు కూడా తీసుకెళ్ళి కఠిన శిక్ష తీసుకుంటే